పదవులు రావాలన్నా పనులు జరగాలన్నా కాసులు రాలాల్సిందేనా? నీటి సంఘం పదవుల్లోనూ ముడుపులు ముట్టాయా? ఆ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న చోటా నాయకులెవరు? అధినేత నీతి సూక్తులు వల్లిస్తున్న క్షేత్రస్థాయిలో ఆయన సైన్యంలో కొందరు చేతివాట మొదలెట్టేశారా? నిప్పులేందే పొగరాదన్నట్లు కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో జనసేనపై అప్పుడే ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? పార్టీ ఏదైనా రక్షణ కవచంలా నిలిచి కాపాడుకునేది కార్యకర్తలే. కార్యకర్త లేకపోతే ఏ పార్టీకి మనుగడ ఉండదు. అధికారం లేనంత కాలం కార్యకర్తలే కంటికి రెప్పలా పార్టీని కాపాడుకుంటారు. కానీ అధికారం వచ్చిన ఆ పల్లకి మోసిన బోయిలెవరూ పదవులు అనుభవించే వారికి కనిపించరు. అధికారంలో లేనప్పుడు ఎక్కడున్నారో తెలియని వారు కూడా పార్టీ పవర్లోకి వస్తే చాలు బెల్లం చుట్టూ ఈగల్లా ఎమ్మెల్యేల చుట్టూ చేరిపోతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఇదే జరుగుతోందంటున్నారు అక్కడి ప్రజలు. జనసేన జెండా మోసి పార్టీని గెలిపించుకున్న కార్యకర్తలు ఇప్పుడు కానివాళ్లయ్యారట. సొంత పనులు మారుకుని వ్యాపారాలు వదులుకుని పార్టీ జెండానే నిలబెట్టిన నాయకులెవరూ ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ కు ఈ సమయంలో గుర్తుకు రావడం లేదట. పట్టుమని 10 ఓట్లు కూడా వేయించలేని వాళ్లే ఇప్పుడు పెత్తనం చెలాయిస్తున్నారట. రాజోలు నియోజకవర్గంలో ఇప్పుడు ఏ పని కావాలన్నా చాలా మంది ఆ ఇద్దరి వైపే చూస్తున్నారు. ఏ పని కావాలన్నా ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా ఆ ఇద్దరు చోటా నాయకులను కలిసి పొడుపులు సమర్పించుకోవాల్సిందేనట. వీరిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వెయ్యని రోడ్లు వేసినట్లు, చేయని పనులు చేసినట్లు లెక్కలు రాసి బిల్లులు పొందారన్న ఆరోపణలున్నవారేనట. అనేక ఆరోపణలు వచ్చినా ఆ వ్యక్తి అధికారం మారాక సందు చూసుకుని దూరేశారని టాక్. ఎమ్మెల్యే పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ రాజులలో ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాదరావుకు తెలిసే జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారితో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని క్యాడర్ గగ్గోలు పెడుతోంది. ప్రజల ప్రభుత్వం, మనం ప్రజలకు సేవకులం అని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే దానికి విరుద్ధంగా రాజోలు నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అందరూ కష్టపడితేనే అధికారంలోకి వచ్చామనే విషయాన్ని మర్చిపోయి ఆ ఇద్దరు నేతలకు మాత్రమే పెత్తనం ఇవ్వడం, వారు అవినీతికి తెరలేపడం రాజోలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. సుదీర్ఘకాలం ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా లౌక్యం ప్రదర్శించడం లేదు. ఆయన బ్యూరోక్రాట్ వాసనలు వదిలి ఓ ప్రజాప్రతినిధిగా రాణిస్తేనే రాజకీయ మనుగడ ఉంటుందనేది కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉద్యోగుల బదిలీల వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే ఇప్పుడలా లేరని, బదిలీ అయినా ఉన్న సీట్లలో కొనసాగాలన్నా తెర వెనుక తతంగం చాలా నడుస్తోందని రాజోలు క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. 1 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వారీగా ఏర్పాటు చేసిన కమిటీలో కూడా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులను కాదని తమ ఇష్టానుసారం కమిటీలను ఏర్పాటు చేశారని కూటమిలో గుసగుసలు వినిపించాయి. కష్టపడ్డవారు ఏదైనా విషయాన్ని ఎమ్మెల్యేకు నేరుగా చెప్పుకుందామంటే కోటరీ అడ్డుగోడగా నిలుస్తోంది. వారిని దాటి వెళ్లి ఏకాంతంగా చెప్పుకునే పరిస్థితి లేదని నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సార్వత్రిక ఎన్నికల్లో దేవవరప్రసాద్ కు టికెట్ కేటాయించాక ఎన్నికలయ్యేదాకా ఎంతో కష్టపడిన జనసేనకు చెందిన ఒక గ్రామస్థాయి మహిళా ప్రజాప్రతినిధి తనపై తప్పుడు కేసు పెట్టినా ఎమ్మెల్యే కనీసం మద్దతివ్వలేదని ఆవేదనతో పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారట. ఎన్నికల్లో జగన్ వేవ్ లోనూ జనసేనకు అండగా నిలబడి గెలిపించింది రాజోలు నియోజకవర్గం. 2024లోనూ రాజోలు ప్రజలు జనసేనకే పట్టం కట్టారు. ప్రజలు తమ పార్టీపై ఎంతో నమ్మకం పెట్టుకున్న రాజోలు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా ఎంతో ఇష్టం. ఈ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటారని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు జనసేనాని. తన పంచాయతీరాజ్ శాఖ నుంచి రాజోలులో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కూడా కేటాయించారు. అయితే ఇదంతా తన గొప్పగా చెప్పుకుంటున్న రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ చోట నాయకులకు పెత్తనమిచ్చి పార్టీకి అపకీర్తి తీసుకొస్తుండడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారట.
ఎమ్మెల్యే వరప్రసాద్ చర్యలు పార్టీ సిద్ధాంతాలకు ఆశయాలకు వ్యతిరేకంగా ఉంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలకు వ్యతిరేకంగా రాజోలు నియోజకవర్గంలో అవినీతి పేట్రేగడం నియోజకవర్గ ప్రజలకు విస్మయానికి గురి చేస్తుందట. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలకు జనసేన గెలుపు కష్టమే అంటున్నారు 2 సార్లు ఆ పార్టీకి పట్టం కట్టిన రాజోలు ప్రజలు. జనసేనాని ఇకనైనా రాజోలుపై దృష్టి పెట్టి నాయకులకు కళ్లెం వేస్తారో, ఇలాంటివన్నీ మామూలేనని వదిలేస్తారో చూడాలి మరి.